ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు రిలీఫ్ కలిగింది. నాంపల్లి కోర్టు బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. సంధ్యా థియేటర్ ఘటనలో బన్నీకి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించడంతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం బన్నీ మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు. 50,000 చొప్పున 2 పూచీకత్తులు ఇవ్వాలని కోరింది. ఆ మేరకు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని అల్లు అర్జున్కు స్పష్టం చేసింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని పేర్కొంది. సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేయొద్దని తేల్చెప్పింది. పుష్ప 2 బెనిఫిట్ షో కోసం హీరో అల్లు అర్జున్ డిసెంబర్ 3న సంధ్య థియేటర్ వచ్చారు. బన్నీ వచ్చారని తెలిసి థియేటర్ వద్ద అభిమాన జనం సందోహం పోటెత్తింది. ఫ్యాన్స్ను కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కాలేదు. ఆ సమయంలో రేవతి అనే వివాహిత సొమ్మసిల్లి పడిపోయింది. జన సందోహం వల్ల ఊపిరి ఆడక చనిపోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. హీరో అల్లు అర్జున్ వల్లే రేవతి చనిపోయిందని దుమారం చెలరేగింది. ఘటనపై కేసు నమోదు కాగా అర్జున్ను A11గా చేర్చారు.